బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, బాగున్నామ్మా? ఫైన్ సార్. సార్ మనం ప్రీవియస్ కూడా గోల్డ్ వీడియో చేసాము. గోల్డ్ ప్రైస్ అప్పటికి ఇప్పటికి ఏమాత్రం డిఫరెన్స్ లేదు, అదే ప్రైస్ ఉంది, కొంచెం పెరిగింది కూడా. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ సెంట్రల్ బ్యాంక్స్ దృష్టిలో అంటే అభివృద్ధి చెందుతున్న బిజినెస్లో గోల్డ్ బిజినెస్ అనేది ఒకటి. మరి ఈ టైంలో సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనడం అనేది ట్రేడింగ్ చేయడం కోసం అంటారా, లేదంటే ఏవైతే హెడ్జెస్ ఉన్నాయో వాటిని అరికట్టడానికి అనుకోవాలా? అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకంటే ప్రతి వాళ్ళ మనసులో ఇదే అనమాట. ఈ సందేహాన్ని మనం ఎంతవరకు తీర్చగలిగితే అంత మంచిది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు ప్రీవియస్ వీడియోస్లో రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ అది సీజనల్. ఫెస్టివల్కి అరౌండ్ కానీ, సొంతగా పర్సనల్గా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు కానీ, పెళ్ళిళ్ళ సీజన్లో కానీ పెరగటం అనేది మనం ఎప్పుడు చూస్తున్నటువంటిది. ఎందుకంటే అందుకే డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏమిటంటే పెక్యులర్గా మనమే కాకుండా అటు పక్కన చైనా కూడా వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ అంటే ఇక్కడ మనకి ఎలాగైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ అన్నమాట. అంటే ఈ బ్యాంకర్స్ బ్యాంక్ అన్ని బ్యాంకులని నిర్దేశించేది, దిశ అన్ని కలిగించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది మనకి. అలాగే చైనాకి కూడా అక్కడ సెంట్రల్ బ్యాంకు, ఇక్కడ వాళ్ళు అందరూ కొనటం. ఏదైతే మన గోల్డ్ ఉందో ప్రతి వాళ్ళు గోల్డ్ కొనటం. ఎందుకు కొంటారు? ఎప్పుడైనా రేపుతున్న అవసరం అయితే, ఎందుకంటే దేశ క్లిష్ట పరిస్థితుల్లో వస్తే మనకు కావాల్సినటువంటి విదేశీ కరెన్సీ ఏది, డాలర్స్ కావచ్చు, పౌండ్స్ కావచ్చు, ఏవైనా మనకు కావాల్సినటువంటి రిజర్వ్స్ సరిగ్గా లేకపోతే అప్పుడు ఈ గోల్డ్ ప్రింట్ చేసి, ఇది గతంలో ఒకసారి జరిగింది అనమాట. చాలా పాతకాలంలో 20-30 ఏళ్ల క్రితం అలా జరిగింది. కాబట్టి అలాంటి సందర్భం మళ్ళీ ఒకవేళ ఏర్పడితే ఈ గోల్డ్ మనకి హెడ్జ్గా ఉపయోగపడి ఈ గోల్డ్ని పెట్టి మనం డాలర్స్ కొనుక్కోవచ్చు. అంటే డాలర్ విలువ పెరగకుండా మనం వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు అనమాట. డాలర్ విలువ పెరిగిపోతే మనం ఏవైతే డిపెండెంట్గా ఉన్నాయో అవన్నీ కంపెనీస్ సఫర్ అవుతాయని మన వాళ్ళు కూడా రిజర్వ్ పెంచుతున్నారు. అలాగే చైనా వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు సంక్షోభంలో ఉంది కాబట్టి చైనా వాళ్ళు కూడా ఆ విధంగా, చైనా గవర్నమెంట్ కూడా ఆ విధంగా కొని పెట్టుకుంటుంది. అదొకటే కాకుండా చైనీస్ సడన్గా వాళ్ళ అంటే లాస్ట్ టైం చెప్పుకున్న మగ పిల్లల్లో కూడా బంగారం పెట్టుకునే అలవాట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ వాళ్ళ పిల్లలకు కూడా బీట్స్ పెట్టుకుంటారు వాళ్ళు. మన పూసల్లాగా బంగారం, మన వాళ్ళు కూడా కొంతమంది పూసల మధ్యన ఒక గుండులాగా ఉంటుంది, ఏమంటారు, ముత్యాలు అంటారు కదా సార్, దాని మధ్యలో వేసుకుంటారు కదా. అలాంటివి వాళ్ళు కూడా కొంటున్నారు అనమాట. మనకు ఒకప్పుడు లక్ష్మీ రూపులు అని ఉండేవి. సంవత్సరానికి ఒకటి శ్రావణ మాసంలో లక్ష్మీ రూపు కొనుక్కునేవాడు, తర్వాత ఒకసారి దండ చేసుకునేవాడు. ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే చైనా వాళ్ళు కూడా బంగారం వైపు మగ్గు చూపించి, అంటే చైనీస్ వాళ్ళ దేశస్తులు కూడా ఈ విధంగా బంగారం కొంటాం. ఇండియాలో ఎలాగో మనకు డిమాండ్, ఈ డిమాండ్ తోటి ఇవి రెండు కాకుండా చైనీస్ సెంట్రల్ బ్యాంక్, బట్ మన సెంట్రల్ బ్యాంకు, అలాగే ఒకేసారి ఏషియన్ మార్కెట్ మొత్తం అంతా కూడా గోల్డ్ మీద చాలా, అంటే ఇప్పుడు మనం చూస్తే ఇదివరకటితో పోల్చి చూస్తే లాస్ట్ 2-3 మంత్స్లో కొంటూ పోతున్నారు. రిజర్వ్స్ పెరుగుతూ పోతున్నాయి. గోల్డ్ రిజర్వ్స్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గోల్డ్ రిజర్వ్స్ విత్ చైనా సెంట్రల్ బ్యాంక్, గోల్డ్ రిజర్వ్స్ విత్ జపానీస్ బ్యాంక్. ఇలా మొత్తం ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా ఆ విధంగా కొనటం వల్ల ఈ రేటు పెరగడానికి అదొక కారణం అనమాట. అదొక ఇంపార్టెంట్ కారణం. ఎందుకంటే రిటైల్ పార్టిసిపేషన్ ఎప్పుడు ఉంటుంది, దానికి తోడు అది కూడా యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు యాక్సిలరేట్ అవుతుంది, పరుగులు పెడుతుంది. మామూలుగా నడుచుకుంటూ వెళ్ళేది పరుగులు పెడుతుంది. ఇప్పుడు మన వాళ్ళకి ఏంటి, మీరు ఎంత సంతోషిస్తున్నారో, ఎంత గోల్డ్ ఉందో మీ ఇంట్లో నాకు తెలియదు, ఓకే. కానీ మన వాళ్ళందరూ ఏంటంటే ఉన్నవాళ్ళు ఆనందపడుతున్నారు, మిక్స్డ్ ఫీలింగ్స్. అట్ ది సేమ్ టైం అయ్యో కొనుక్కోలేకపోతాం, ఇంకా కొనుక్కుంటాం కదా, కొనుక్కోవాలంటే కష్టమైపోతుంది కదా అని చెప్పి కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది ఉన్నదానికి ఆనందపడుతున్నారు. సో ఇది మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. సో గోల్డ్ అన్నది ఈ విధంగా, అంటే సడన్గా ఇప్పుడు ఇంకొక లింక్ తీసుకోవచ్చు మనం. ఎప్పుడూ లేనంత క్రైసిస్ వచ్చింది బ్యాంక్స్కి. ఎందుకని? డిపాజిట్స్ ఎక్రిషన్ తగ్గిపోయింది. డిపాజిట్స్ పెరగట్లే గతంలో, డిపాజిట్స్ ఎక్రిషన్ తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆగిపోయింది, పెరగట్లే డిపాజిట్లు పెరగకపోతే వాళ్ళు కొత్త లోన్లు ఇవ్వలేరు. డిపాజిట్లు పెరగకపోతే వేరియస్ మనం ఏం చేయాలన్నా కూడా వాళ్ళ బ్యాంకులన్నీ కూడా నిస్సహాయ పరిస్థితుల్లో వెళ్ళిపోతాయి. అందువల్ల ఎందుకు పెరగట్లేదని ఒక స్టడీ చేస్తే అక్కడ డిపాజిట్ చేసే బదులు ఇక్కడ గోల్డ్ కొనుక్కుంటే మనం లాస్ట్ వీడియోస్ చెప్పుకున్నట్టు ఎన్నో రకాల ఉపయోగాలు. కావాలంటే మనం కూడా గవర్నమెంట్ ఎలా అయితే గోల్డ్ పెట్టి వరల్డ్ బ్యాంక్లో లోన్ తెచ్చుకోవచ్చు, అలాగే మనకు కావాలంటే మనం కూడా లోన్ తెచ్చుకోవచ్చు. తక్కువ రేట్తో వస్తాయి, ప్లస్ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ప్లస్ ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
11% గ్రోత్ వస్తుంది. Yes. 11% అంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6-7% వస్తుంది. 5% అంటే మామూలు విషయం కాదు కదా, Yes. చక్కటి లాభమే కదా. ఇటు పక్కన ఆనందం ఉంది, అటు పక్కన ఎదుగుదల ఉంది. ఎదుగుదల. రెండు కావాలి, క్యాపిటల్ ఎదుగుదల కావాలి, ఆనందం కావాలి. కాబట్టి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టే బదులు గోల్డ్ కొనుక్కుందామని అందరూ గోల్డ్కే, అంటే ఒక రకంగా చెప్పాలంటే అందరూ గోల్డ్ వెనకాల పరిగెడుతున్నారు. Yes. ఇవన్నీ కారణాల వల్ల ఈ గోల్డ్ రేటు రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 73కి వస్తే ఇప్పుడు 24 క్యారెట్ 73 దాకా పడిపోయింది. సో ఇంకా మనకి అనుకుంటే 10% 80,000 మనం గ్యారెంటీ అనుకుంటాం. 10% చూస్తుంటే నాకు ఏమో అది కూడా దాటిపోతుంది అన్నట్టుగా అంత స్పీడ్లో పెరుగుతుంది. సో అయితే ఎప్పుడైతే ఈ సెంట్రల్ బ్యాంక్స్, అంటే ఏవైతే రిజర్వ్ బ్యాంక్ మనకు ఉందో అలాగే సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గనక కొట్టడం ఆపేస్తే అప్పుడు మళ్ళీ స్లో అవుతుంది, గ్రోత్ స్లో అవుతుంది. రేట్ పడిపోతుందని నేను అంటలా, గ్రోత్ స్లో అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇలా కొంటూ పోరు కదా. సెంట్రల్ బ్యాంక్ అయితే కొనరు కదా, వాళ్ళు కొంత రిజల్ట్స్ వరకు, ఆ టార్గెటెడ్ రిజల్ట్స్ వరకు వాళ్ళు అది చెప్పరు, మనకి రివీల్ అవ్వదు. కాబట్టి సామాన్యుడి చేతిలో అది ఉండదు. మన ట్రెండ్స్ చదువుకోవడమే, ట్రెండ్ అనాలిసిస్ చేసుకుని ఈ ట్రెండ్ని బట్టి మనం వెళ్ళటమే తప్పితే మనం ఆ విధంగా ప్రిడిక్ట్ చేయలేం. సో సెంట్రల్ బ్యాంక్ ఎప్పుడైతే రిజర్వ్స్ చేయటం, నిల్వ, దేశపు బంగారం నిల్వలు ఏ స్థాయి దాకా తీసుకెళ్ళి సెంట్రల్ బ్యాంకు ఆగుతుంది, కొనటం ఆపేస్తుంది అన్న దాని మీద ఆధారపడి ఈ గోల్డ్ రేట్స్ ఎంత పెరుగుతాయి, ఎంత వేగంగా పెరుగుతాయి, పెరగటం ఖాయం కానీ ఎంత వేగంగా పెరుగుతాయి. ఇదే విధంగా పెరుగుతాయా చెప్పలేం. మరి పడతాయా అంటే లేదు, పడవు. ఎప్పుడు పడతాయి? ఓన్లీ ఆషాఢ మాసంలో పడతాయి. కాబట్టి మనం మనం పరిగణలోకి తీసుకుంటే ఈ గోల్డ్ రేటు మనం అనుకున్న దిశగా వెళ్తూ 80,000 రూపీస్ టచ్ అవ్వడానికి మాత్రం నెక్స్ట్ కమింగ్ ఇయర్లో అది కంపల్సరీగా, అది మనం అనుకున్నది మాత్రం అది మాత్రం కంపల్సరీగా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే మన స్టాండ్ అలాగే ఉంది. ఇప్పుడు కూడా మనం 80,000 రూపీస్ దాకా వెళ్తుంది మనం ఆశించవచ్చు. అంటే సార్ ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ కొనడం వల్లే ఈ గోల్డ్ ప్రైస్ అనేది హై అవుతుందని అంటారా? షూర్గా ఎస్, బంగారం కొనడం వల్లే. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ కనుక పెంచితే అప్పుడు గోల్డ్ రేట్స్ కొంచెం అన్నా తాపెనవచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ ఇలా తక్కువగా ఉన్నంతసేపు సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్ చేసేది వాళ్ళే కదా, ఇంట్రెస్ట్ రేట్స్ కంట్రోల్ చేసేది వాళ్ళే. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ కంట్రోల్ అవుతూ తక్కువగా ఉన్నంతసేపు వాళ్ళే ఈ గోల్డ్ మీదే మొగ్గు చూపిస్తారు. ఇటు మనం కానీ, అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ సామాన్యులు కానీ, జనరల్ పీపుల్ కానీ, అటుపక్కన ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎవరైనా సరే ఎక్కడ ఇంట్రెస్ట్ రేటు కంటే ఎక్కువ ఈల్డ్ వస్తుందో అక్కడికి పరుగులు పెడతారు. ఓకేనా? ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మనం ఏం చూస్తాము, నా దగ్గర 100 రూపాయలు అంటే నాకు ఎందులో పెడితే ఎక్కువ వస్తుంది, ROI లాభపడతాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అదే కదా మనం చూసేది. అది ఎట్ ఎవ్రీ లెవెల్, ఇండివిజువల్ లెవెల్, కంపెనీ లెవెల్, ఇన్స్టిట్యూషన్ లెవెల్, ఒక సొసైటీ లెవెల్, ఎవ్రీ లెవెల్లో అదే చూస్తారు. కాబట్టి ఏ రోజైతే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయో పెరిగేదాకా వీటన్నిటికీ కూడా, ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. సో కాబట్టి సెంట్రల్ బ్యాంక్ ఇంటర్వెన్షన్ ఈ గోల్డ్ రేట్స్ మీద వాళ్ళ కంట్రోల్ తెచ్చుకుందామని కాదు. సెంట్రల్ బ్యాంక్ వాళ్ళ యొక్క పాలసీ ప్రకారంగా మొత్తం ఓవరాల్గా భవిష్యత్తులో, ఎందుకంటే మనకి అందరికీ ఎక్స్పెక్టెడ్ అనమాట ఇలాంటిది ఏదైనా జరుగుతుందేమో, జరిగితే మన వాళ్ళు ఎన్ఆర్ఐస్ డబ్బులు పంపించడం ఆగిపోతే, మన కనుక రెవెన్యూ డెఫిసిట్ ఉంటే, అంటే డాలర్ డెఫిసిట్ ఉంటే ఈ గోల్డ్ ఉపయోగపడుతుంది. అందు గురించి గోల్డ్ రిజర్వ్స్ వాళ్ళు ఆ పాలసీ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. దీనికి దానికి అంటే ఎటువంటి డైరెక్ట్ సంబంధం లేదు. గోల్డ్ రేట్స్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేయట్లేదు. ఒక రకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వల్ల గోల్డ్ రేట్స్ కూడా ఇంత పెరుగుతున్నాయి, వేగంగా పెరుగుతున్నాయి. ఈ గోల్డ్ రేట్స్ అంత వేగంగా పెరగకూడదు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆపినప్పుడు ఆ గోల్డ్ రేట్స్ అంత వేగంగా పెరుగు, అప్పటిదాకా ఇలాగ పెరుగుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.